మేషరాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి కుజ భగవానుడు మనకు నవమ స్థానంలో సంచారం చేయడము, అలాగే రవి, బుధ, శుక్రులు కూడా నవమ స్థానంలో సంచారం చేయడం వలన ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. అయినప్పటికీ కూడా శుక్రుడు నవమ స్థానంలో గోచార రీత్యా శుభఫలితాలను ప్రసాదిస్తాడు కనుక సూక్ష్మంలో మోక్షం అన్నట్లు కొంత నిరుత్సాహకరమైనటువంటి ఫలితాలు ఏర్పడినప్పటికీ కూడా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అక్కడ స్థితి పొంది ఉండడం వలన కొంచెం శుభకరమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఇంతకాలం మీరు చేస్తూ ఉన్నటువంటి పనులు వాయిదా పడుతూ ఉంటాయో దానికి ఒక చిన్న మార్గం కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో పని జరగకపోయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి మార్గము ఈ యొక్క జనవరిలో మీకు కనబడడానికి అవకాశం ఉంటుంది. ఇక మేషరాశి వారు ఖచ్చితంగా శ్రీమన్నారాయణుని ఆరాధన చేయడం, అలాగే మనకు రవి సంక్రమణం జరగబోతుంది. ఈ యొక్క మకర సంక్రాంతి జరిగే క్రమంలో సంక్రమణ కాలంలోనే శ్రీమన్నారాయణుని అర్చించడం, సూర్యునికి ప్రీతిపాత్రంగా అర్ఘ్యప్రదానాదులు చేయడము అనేటటువంటిది చాలా ఉపయుక్తకరంగా మేషరాశి వారికి ఉంటుంది.